వైకాపా ప్రభుత్వం రాజోలి బాధితులకు ప్రకటించిన 12,50,000 కాకుండా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 24 లక్షల రూపాయలు ఇప్పిస్తానని ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి హామీ ఇచ్చారు. కడప జిల్లా జమ్మలమడుగు శ్రీ రంగనాథస్వామి కళ్యాణ మండపంలో పెద్దముడియం మండలానికి సంబంధించి ఎన్డీఏ కూటమి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి జమ్మలమడుగు అసెంబ్లీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి, కడప ఎంపీ టీడీపీ అభ్యర్థి భూపేష్ రెడ్డితో కలిసి సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆదినారాయణ రెడ్డి మాట్లాడారు. అభివృద్ధి చేస్తే సంక్షేమం అభివృద్ధి. ఈ ఐదేళ్లలో ఈ పనులు ఎన్ని శాతం జరిగాయని చెప్పండి. ఏమంటే ఇంకా చెప్పాలా, ఈ శ్రోతతో పనిలేకపోయేవాళ్ళం. ఇప్పుడు ఆ గ్యాప్ పూర్తి చేయాలా లేదా? నేను చెప్పేది తీసేయాలి. ఎందుకంటే కొన్ని సిమెంట్ రోడ్లు పాడైనాయి, ఆ రోడ్లు ఘోరపడ్డాయి, కరెంటు రేటు పెంచారు, కోతలు పెంచారు, కొన్ని పెన్షన్ పెంచేశారు, కొన్ని రేషన్ కార్డు పెంచేశారు, డీజిల్ రేటు పెంచారు. ఇది రేటు ఎవరు తెలియని రేటు ఇది డీజిల్. ఆ డీజిల్ పెంచారు, ఈ డీజిల్ పెంచారు. అది కాకుండా ఇసుక ఇక్కడ నుంచి జమ్మలో నుంచి రావాలి, ఆ ఇసుక రేటు పెంచారు. కాంట్రాక్టర్ పనులు చేసి బిల్లు ఉద్యోగస్తులకు జీతాలు ఆడలే. కొంచెం పత్రికల మీద దాడి చేస్తారు. పద్ధతి లేదు, పాటు లేదు. అరాచకం, పూర్తి స్థాయిలో అరాచకం. ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా కట్టలేదు. ఈ పెద్దపడడానికి సంబంధించి ప్రాజెక్టు కడతామని జూలై 8వ తేదీ నాడు ఇక్కడికి వచ్చిన సందర్భంగా చెప్పినాడు. మళ్ళా ఫౌండేషన్ వేశాడు. దాని ఏమన్నా గొప్ప బడ్జెట్ కూడా ముందుకు మీద ఎవరు పెద్దపడడానికి సంబంధించి ఒక దీనికి రాజోలి నిర్మాణం ఏమన్నా ఒక అడుగు ముందు పడిందా? కనీసం వల్ల భూములు అమ్ముకోకుండా సీజ్ చేశాడు. చెట్టు చేతికి వస్తాను, వచ్చిందా లేదా మీరు చేస్తారా? ముఖ్యమంత్రి గారు చేయాలి. ఇప్పుడు వచ్చే పరిస్థితి 7%. అది 100 రోజులు కాదు, 300 రోజులనే రావడా. కానీ ఈ ఎమ్మెల్యే ఏం చేస్తాడంట, అది అతనికి పథకమే తెలియదు. అతనికి ఎక్కడ డాక్టర్ కాపాసినాడు. డాక్టర్ నాకు తెలిసి కొందరు బుక్కు నేను లెక్చర్గా పనిచేసినప్పుడు 3 గంటలు కాదు 4 గంటలు రాసినా కూడా రాసుకునేవాళ్ళు కాదు. మేము 76 పేజీ అంటే 76 పేజీ రాసేవాళ్ళు. అంటే అట్లా చేస్తారు. ఆ విధంగా ఇతను పాస్ అయినట్టుంది. నోరు తెరించే దరిద్రమైన మాట అంటే ఎవరు చేత కాదు అట్లా మాట్లాడేది. అదేమన్నా పెద్ద గొప్పనా? విలేకరులు అందరూ ఉన్నారు. నేను అతను మాట్లాడితే అతనికి నేను గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా, మన వాళ్ళ జోలికి వచ్చినా అతను అతిథులు చూసా అతను ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నా, ప్రెస్లో కూడా చెప్తారా చెప్పుకుంటారు. అంటే కొత్త ఇల్లు కావాల్సని ఇల్లు ఆ రోజు రామసుబ్బారెడ్డి గారు హౌసింగ్ మినిస్టర్గా ఉండేదానికంటే మా ఏరియాలో ఇళ్ళ సంఖ్య హౌసింగ్ సంఖ్య పెరిగితే లేదా? చేస్తారా? 24 లక్షలు 24 మానవుడు ఏమంటే అది రేటు 18-19 ఉండొచ్చు. కానీ దానికంటే ఎందుకు ఇప్పించాలంటే ఆ ఊరు ఇచ్చిపెట్టేటప్పుడు అమ్మాయి ఇంట్లోకి బయటకు పోతే బాధతో బయటకు పోతుంది.